హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అంటూ చూశారు కదండి. చేపల్ని మనం ఇంట్లోనే ఎలా శుభ్రం చేసుకోవాలో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మరికొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. మనము బజార్ నుంచి చేపలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు పైన అంతా పొలికంతా తీసేసి ఈ విధంగా కట్ చేసి ఇస్తారు. మనమే క్లీన్ చేసుకోవాలి కదండి. ఇది క్లీన్ చేయడంలోనే ఉంది మొత్తం కూర టేస్ట్ అంతా. లేదంటే నీసు వాసన వస్తుందన్నమాట. కరెక్ట్ మెథడ్లో క్లీన్ చేయకపోతే కూర మొత్తం నీసు వాసన వస్తూ ఉంటుంది. అలాగని కష్టమేం కాదండి, చాలా ఈజీ. చేప కూర క్లీనింగ్ చేయడం చాలా సింపుల్ అండి. కొద్దిగా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ తీసుకోవాలండి. ఈ విధంగా కొంచెం ఎక్కువే తీసుకోవాలి, అప్పుడే నీసు వాసన అంతా బంపు లాంటిదంతా పోతుంది. ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. విత్తనాలు పడుకోకుండా పిండుతున్నాం. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి. చాలా సింపుల్ అండి క్లీనింగ్. అసలు నిమ్మకాయ అదేవిధంగా సాల్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నీసు వాసన అనేది అస్సలు ఉండదండి. కూర తింటున్నప్పుడు కూడా అసలు నీసు వాసన అలాగేం ఉండకుండా చాలా బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్ అండి క్లీనింగ్. కొద్దిగా సాల్ట్ కానీ క్రిస్టల్ సాల్ట్ కానీ వేసుకొని, ఉప్పు కానీ కల్లుప్పు కానీ వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని ఈ విధంగా అంతా ఒకసారి బాగా ముక్కలకంతా ఈ ఉప్పు నిమ్మరసం పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంత కింద నుంచి అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది క్లీనింగ్ చేయడం, తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నానండి. మన ఛానల్లో మెహందీ వీడియోస్, అదేవిధంగా రోల్డ్ గోల్డ్కి ఇంట్లోనే మెరుగు ఎలా పెట్టుకోవాలి, మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు నచ్చిన వీడియోస్ ఏమైనా చూసేయండి. రోల్డ్ గోల్డ్ వస్తువుల్ని పక్కన పడేయకుండా నల్లగా అయిపోయాయని చెప్పి మనం మళ్ళీ వాటిని మెరుగు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ఇది మనము ఉప్పు నిమ్మరసం వేసిన తర్వాత ఇది క్లీన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ లేయర్ లాంటిది ఉంది, కనపడుతుంది కదండి. ఖచ్చితంగా ఆ బ్లాక్ లేయర్ అయితే తీసేయాలి. అప్పుడే మనకు చేదు రాకుండా ఉంటుందండి ముక్క. ఈ మొత్తం అంతా ఈ కడుపు భాగంలో ఏమేమి ఉందో ఈ రిమైనింగ్ పార్టికల్స్ అంతా కూడా తీసేయాలి. ఎక్కడా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదండి, మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పి. ఈ రిమైనింగ్ అంతా ఉంటుంది కదండి, ఈ బ్లాక్నెస్ ఇదంతా పొట్టలు అదంతా మొత్తం అంతా తీసేయాలి. వాళ్ళు సరిగ్గా తీసేయరు. మనకు చికచిక అంత పైన పొలికంతా తీసి కట్ చేసి ఇస్తారు కదా, మనమే ఇదంతా ఈ ఎక్సెస్ అంతా తీసేసుకుంటే కర్రీ అంతా టేస్టీగా ఉంటుంది. ఇదంతా వాళ్ళు సరిగ్గా తీయరండి, మనమే తీసేసుకోవాలి ఇదంతా. చేపలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి హెల్త్కి. కళ్ళు బాగా కనపడతాయి. అదేవిధంగా ఒమేగా ఉంటుంది కాబట్టి చాలా హెల్తీగా ఉంటారు. ప్రోటీన్స్ విటమిన్స్ అనేది అధికంగా ఉంటాయి చేపలో. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి ఇందులో. చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి. ఇది క్లీనింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లోనే క్లీనింగ్, అదేవిధంగా కర్రీ కూడా చేసి ఇచ్చండి. హాఫ్ అన్ అవర్లోనే మనకి మొత్తం క్లీన్ చేయడం, కూర చేయడం అంతా కూడా అయిపోతుంది. నేను నా నెక్స్ట్ వీడియోలో కర్రీ ఎలా చేశానో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు క్లీనింగ్ వీడియో పెట్టాను కదండి. నెక్స్ట్ చేపకూర ఆంధ్ర స్టైల్లో, అంటే నా ఓన్ స్టైల్లో నేను ఎలా కర్రీ చేశానో చూసేయండి. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా గట్టిగా అంతా నలిపినట్టు అనొద్దండి ముక్కల్ని. ఈ విధంగా ఎక్కువగా కూడా రుద్దకూడదు, వీటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి పోతాయి అన్నమాట. ఈ విధంగా అన్ని గిన్నెలో నుంచి సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ వాటర్ అంతా పడేసి మళ్ళీ వాటర్ పట్టుకొని మళ్ళీ ఒకసారి ఇక 3 టైమ్స్ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ మధ్యలో ఉన్నటువంటి బ్లాక్ లేయర్ ఉంటుంది కదండి, ఇదంతా తీసేయాలి. అప్పుడే మనకి ముక్క చేదు రాకుండా ఉంటుంది.
చాలా సింపుల్ అండి ఫిష్ క్లీనింగ్ అయితే. ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ వాటర్ తీసుకొని మనం సేమ్ ఇదే ప్రాసెస్లో క్లీన్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ వాటర్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు నిమ్మకాయ ఏం అవసరం లేదు. ఫస్ట్ ఒకసారి ఉప్పు నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి బ్లాక్నెస్ ఇదంతా కూడా బ్లాక్ లేయర్ ఉంటుంది, అది ఈజీగానే ఊడొచ్చేస్తుంది. అదంతా తీసేసుకుంటే ముక్కలు చాలా తెల్లగా వస్తాయి చూడండి. ఇదంతా ఈ తల ముక్కల్లో కూడా ఉన్నటువంటి బంపు అదంతా కూడా నీట్గా పోతుందండి నిమ్మకాయ ఉప్పు వేయడం వల్ల. మళ్ళీ ఒకసారి సేమ్ ఇదే మెథడ్లో ముక్కలన్నీ వేసి ఒక్కొక్క ముక్క తీసుకుంటూ క్లీన్ చేసుకుంటే ముక్కలకు ఉన్నటువంటి ఏమైనా బంపు అలా ఏమైనా ఉంటే పోతుందన్నమాట. సేమ్ ఇందాక మనం క్లీన్ చేసాం కదండి, అదే మెథడ్లో, కాకపోతే ఒక్కొక్క ముక్కకి ఏమైనా ఉందేమో చూసుకుంటూ. పెద్ద పెద్దవి కాబట్టి ముక్కలు చాలా త్వరగానే అయిపోతుంది క్లీనింగ్. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లు ఎందుకు పెట్టలేదంటే అర్థం అవ్వాలి, కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు, క్లీన్ చేస్తున్న వాళ్ళకి కూడా బాగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో అనేది పెట్టలేదండి. ఈ విధంగా ఒక్కొక్క ముక్క తీసుకుంటూ క్లీన్ చేసుకోవాలి సెకండ్ సారి క్లీన్ చేసేటప్పుడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, సపోర్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా లైక్ చేయడం వల్ల కొంతమందికి ఈ వీడియో వెళ్తుందన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క ముక్క తీసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. మనము ఉప్పు నిమ్మకాయ వేయడం వల్ల ముక్కలు అనేవి చాలా ఫ్రెష్గా తయారవుతాయండి. మనం చేప తీసుకునేటప్పుడు చేప ఫ్రెష్గా ఉన్న చేప తీసుకుంటే చాలా హెల్త్కి అనేది చాలా మంచిది. అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయని చెప్తారు వాళ్ళు, కానీ మనం చూసుకొని తీసుకోవాలి. ఈ బ్లాక్ లేయర్ అంతా నీట్గా తీసేసుకొని ముక్కలు చూస్తున్నారు కదా ఎంత తెల్లగా వచ్చాయో. మనం ఎక్కువ వాటర్ కూడా యూజ్ చేయలేదండి, తక్కువ వాటర్తోనే చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నిపుణులు చెప్తున్నది ఏంటంటే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఎక్కువ సార్లు క్లీన్ చేయొద్దంట. అలా చేయడం వల్ల ఏంటంటే వాటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి వాటర్లో వెళ్ళిపోతాయి అన్నమాట. కొలెస్ట్రాల్ కానీ ఈ ప్రోటీన్స్ కానీ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. మనకు నీట్గా రావాలి ముక్క, అదేవిధంగా ఎక్కువ సార్లు క్లీన్ చేయొద్దు. ఈ మెథడ్ అయితే పర్ఫెక్ట్ అండి. ఒక్కొక్క ముక్క తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. చేప పిల్లలకి ఫ్రై లాగా కానీ పులుసు కానీ పకోడీ లాగా కానీ పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. దీంతో ఫ్రై ఎలా చేయాలో కూడా నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈ పీసెసే మనం అవసరమైనంత పులుసు పెట్టేసుకొని తల పీసెస్, ఈ తోక పీసెస్ లాంటివి మనము మధ్యలో ఉన్నటువంటి పెద్ద పీసెస్ అన్ని డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఈ పప్పు అలా చేసుకున్నప్పటికీ సైడ్ డిష్గా మనం ఫ్రై చేసుకోవచ్చు. అదేవిధంగా పకోడీ చేసుకోవచ్చు. నేను నా అప్కమింగ్ వీడియోస్లో పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా ఫ్రై సింపుల్గా ఫ్రై 5 నిమిషాల్లో ఫ్రై ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. మా బుడ్డది హాయ్ చెప్తుందండి, వచ్చి తెగ సిగ్గుపడిపోతుందనమాట. ఇంకా థర్డ్ టైం ఒకసారి జస్ట్ సింపుల్గా ఎక్కువ అంతా రుద్దకోకుండా అలాగ వాటర్లో వేసి తీసేసుకుంటే మనకు ముక్కలు అనేటివి నీసువాసన రాకుండా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఇక నా నెక్స్ట్ వీడియోలో నేను పులుసు ఎలా పెట్టానో చూసేయండి. మరొక వీడియోలో నేను ఫ్రై ఎలా చేశానో కూడా చూస్తాను. మరొక వీడియోలో పకోడీ ఎలా చేస్తానో కూడా చూస్తాను. అన్నీ ఒకే వీడియోలో చేస్తే మనకేంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. అందుకే నేను సింగిల్ వీడియోగా, అంటే క్లీనింగ్ వీడియో ఒకటి, పులుసు పెట్టడం ఒకటి అలాగా చూస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. మరీ ఎక్కువగా రుద్ది క్లీన్ చేయొద్దండి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చాయో ముక్కలు. సేమ్ ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకోండి. ప్రోటీన్స్ పోకుండా ఉంటాయి, అదేవిధంగా మనకి ముక్కలు చాలా నీట్గా వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.